రైట్ సైడ్ ఉన్నా వచ్చిందా సైడ్కి అట్లా మన దగ్గర ఉన్న సార్ మాటకి ఇప్పుడు 3000 3000 వచ్చి పాటికి మనకు సార్ మాట్లాడతాడు సార్ సార్ మీరు అడ్డు అందరూ చూడు అమ్మ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇగో ఇక్కడ చూడు ఇటు చూడమ్మా పాపను ముందు తీసుకోండి రైట్ సార్ సార్ అరే చూడండి మీరు కొంచెం అనుకున్నాను గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జగదీశ్వర నాయకత్వం జగదీశ్వర నాయకత్వం గుర్తుకే గుర్తుకే మీడియా మిత్రులందరూ నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపను తాకి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 నెలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మా ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయో, లక్షలాది ఎకరాల పొలాలు ఎట్లా ఎండిపోయినాయో, మళ్ళీ విద్యుత్తు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో, ప్రజలు విద్యుత్తుని మంచినీళ్ళు కూడా సరిగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో అన్ని విషయాలు కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పార్టీల యొక్క సిద్ధాంతాలు రాద్ధాంతాలపైన చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కాంగ్రెస్ బీజేపీల యొక్క మోసాలు ఏందో కూడా ప్రజలకు ఇంటింటికి వివరిస్తూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, కాంగ్రెస్ బీజేపీల ఐక్యత, లోపాయకారి ఒప్పందాలు ఇవన్నీ కూడా బహిర్గతమవుతున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. బీజేపీ పార్టీ కేవలం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామనే పేరు మీద ముందుకు వచ్చి అన్ని రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకమనే పార్టీ అనే సంగతి మనకు తెలుసు. కేవలం అది వ్యాపారస్తుల పార్టీ అని, బీజేపీ కేవలం కొద్దిమంది వ్యక్తుల్ని పెద్దగా చేయడం ద్వారా ప్రజల్ని బీదవాళ్ళని మరింత బీదవాళ్ళని చేసి
ప్రజలు ఇతరుల మీద ఆధారపడి ఉండే పద్ధతుల్లో ఉండాలని, దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ప్రజలలో వేరే రకమైన సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీ అని, ఇది కేవలం వ్యాపారస్తులకు పెట్టిన పార్టీ అనే విషయం ఇవాళ స్పష్టంగా బహిరంగంగా ప్రజలకు అర్థమవుతుంది. నెమ్మదిగా అన్ని రకాల రిజర్వేషన్లు కూడా తీసేసి ప్రజల్ని మళ్ళీ లేని వాళ్ళని చేయాలని, వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో, వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే ఉందో, ప్రజలు ఎందరూ ఆకలితో ఉండాలి, ప్రజలకు ఒక్క పూట అన్నం కంటే ఎక్కువ దొరికితే మన మాట వినరు అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, దుర్మార్గమైన సిద్ధాంతం, పెట్టుబడిదారి సిద్ధాంతం, దాన్ని అక్షరాల అమలు చేస్తున్న పార్టీగా బీజేపీ పార్టీ రంగు రూపం అన్నీ బయటపడ్డాయి. ఇవాళ ప్రజల్లో స్పష్టంగా దాని మీద చర్చ జరుగుతుంది. మరి తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లయితే మోడీ గారితోని అవగాహన చేసుకున్నాడో, లోపటి నుంచి లోపాయికారి అవగాహనతో పనిచేస్తున్నాడో, అది కూడా బయటపడింది. అది బయటపడిన తర్వాత ఇప్పుడు ఈ నోటీసులని ఆ నోటీసులని ఒక డ్రామాకు తెరలేపినారు తప్ప ఇదన్నీ బదులుకొని ఇచ్చుకున్నవే తప్ప ఇంకోటి కావు. మరి నిజంగానే కనుక ఒకవేళ మా కవిత గారిని ఎట్లయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరో, బీజేపీ పడకుండా ఉంటే నిజంగానే అరెస్ట్ చేయాలి వాస్తవానికి. కానీ చేయరు, ఉత్తదే డ్రామాలు. కొద్ది కాలం మళ్ళీ పత్రికలలో మీడియాలలో ప్రచారం చేసి ప్రజల్ని మోసగించడం కొరకు చేసే నాటకాలు తప్ప ఇవి ఇంకొకటి కావు. ఇదంతా కూడా ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్లో ఒకటే. తెలంగాణలో ఇద్దరు ప్రజల్ని ముంచేవే, అందులో సందేహం లేదు. ఇవాళ కేసీఆర్ గారి 6 రోజుల పర్యటనతో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు శ్రీరామరక్ష అనే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సూర్యాపేటతో మిర్యాలగూడతో ప్రారంభించి ఈరోజు కేసీఆర్ గారు వరంగల్ దాటి ఖమ్మం చేరుకునేసరికి స్వచ్ఛందంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారి సభల్ని వింటున్నారు, చూసిపోతున్నారు. కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి ప్రజలు ఉత్సాహపడుతున్నారు. మరి ఇది చూసినప్పుడు తప్పకుండా తెలంగాణలో 16 సీట్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న ఆశ్చర్యం లేదనే పద్ధతుల్లో ఇవాళ మళ్ళీ రాజకీయ పరిశీలకులు, మీడియా పరిశీలకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆ వాతావరణం వచ్చింది. వాళ్ళిద్దరు దొంగలనే విషయం స్పష్టంగా బయటపడింది, ఇద్దరు తోడు దొంగలనే విషయం కూడా స్పష్టంగా బయటపడింది. తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోతాయి.